హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే గ్రహాలు అనేటటువంటిది అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ గురువు, కుజుడు, కేతు కాకుండా మిగిలిన గ్రహాలు అనేటటువంటి అన్నీ అనమాట. అంటే సూర్యుడు, చంద్రుడు, ఆ బుధుడు, రవి, శని, రాహు అనేటటువంటి గ్రహాలు ఈ పాపగ్రహాల, శుభగ్రహాల సమ్మేళనంగా ఆ మీనరాశిలో కలుస్తుంది అనమాట. అది 6 గ్రహాలు అనేటటువంటిది దానికి కలిసినప్పుడు షష్టగ్రహ కూటమి అంటారు. ఇది మార్చి 29వ తారీఖు రాత్రి 9:45 ఆ యొక్క షష్టగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. అది మార్చి 30వ తారీఖు ఆ సాయంత్రం 4:35 ఆ షష్టగ్రహ కూటమి ఎండ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ చంద్రుడు ఎక్కువసేపు ఉండడు అనమాట, మారిపోతుంటాడు. ఆ తర్వాత కొంతకాలం కొన్ని గ్రహాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల మెయిన్గా ఈ పాపగ్రహాలు అనేటటువంటి ఈ సూర్యుడు, శని అనేటటువంటి మీనరాశిలోకి వస్తున్నాయి అన్నమాట. మీనం అంటే అది వాటర్ సైన్ అన్నమాట. మీనం అంటే చేప అన్నమాట. అందువల్ల అక్కడ ఒక 2.5 సంవత్సరాలు ఈ శని ఆ మీనరాశిలో ఉంటాడు. దానివల్ల ఏంటంటే మనకి ఓడలు అవి నీటి ఆయిల్ ఓడలు ఆ ప్రయాణాలు చేసేటప్పుడు అవి కొద్దిగా బ్లాస్ట్ అవ్వటం కానీ, ఆ యొక్క నూనె తెట్టులాగా ఆ సముద్రపు నీళ్ళ మీద తేలి ఆ జలచరాలను కొద్దిగా చంపేయడానికి అవకాశాలు చనిపోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. నీటి ప్రమాదాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది పాదం అన్నమాట. మీనం అంటే కాలపురుష అవయవాల్లో పాదం. ఆ ఏరియాలో గ్రహాలు అనేటువంటిది ఎక్కువ చేరినందువలన కొద్దిగా యాక్సిడెంట్లప్పుడు ఈ కాళ్ళు, పాదాలు అనేటటువంటిది కొద్దిగా దెబ్బ తగలటానికి, ఈ షుగర్ పేషెంట్లు అనేటటువంటిది న్యూరోపతి వలన కొద్దిగా ఏళ్ళు, ఆ పాదాలు కొద్దిగా కట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది షష్టగ్రహ కూటమే కాదు, అక్కడ గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఎక్కువగా ఇది ఇప్పుడు 2.5 సంవత్సరాలు అనమాట. ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరి మీదైనా ప్రభావం చూపించేటప్పుడు ఈ పాపగ్రహం అనేటువంటి శని ఏంటంటే 3 భాగాలు చేస్తే 3వ ద్రేకాణంలో ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి అది 30 నెలలు కాబట్టి 2.5 సంవత్సరాలు అనేటువంటిది 3వ 10 నెలల్లో ఆ ప్రభావాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అది నీటి ప్రయాణాలు అనేటటువంటిది, సముద్ర స్నానాలు, నదీ స్నానాలు అనేటువంటిది కూడా అవాయిడ్ చేయడం అనేది బెటర్. కొద్దిగా ఆ గ్రహాల యొక్క దశలు వాటిని బట్టి జనరల్గా ఏంటంటే గ్రహ ప్రభావాలే మానవ మీద ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క గోచార ఫలాలు అనేవి తక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ఇప్పుడు మనకు మొన్న ధనస్సు రాశి వాళ్ళకి 3 శని ప్రతి పంచాంగంలో ప్రతి ఆ యొక్క జ్యోతిషవేత్త కూడా చెప్పారు 2.5 సంవత్సరాలు బాగా కలిసి వస్తాయి. కలిసి రానటువంటి వాళ్ళు, బాగా దెబ్బతినేటువంటి వాళ్ళు, సమస్యలకు గురయ్యేటటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అందువల్ల ఎందుకంటే జాతచక్రం బాగోపాటు, మెయిన్ జాతచక్రం బాగుంటే ఆ తర్వాత మిగిలిన గోచార ఫలాలు అనేటువంటి చూడాలి. అందువల్ల మనకేంటంటే మేజర్ ప్లానెట్ కాబట్టి ఆ శనిది ఇంకొక లీడులో నేను బాగా డీటెయిల్గా చెప్తాను ఎట్లా ఏంటనేది. ఇప్పుడు ఈ 6 గ్రహాలు అనేది కలుస్తులో స్పెషాలిటీ ఏంటంటే మొన్న 14వ తారీఖు మార్చి 14వ తారీఖు ఏంటంటే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేటటువంటిది వచ్చిందనమాట. అట్లాగే ఇప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ 29వ తారీఖు మార్చి కొద్దిగా సూర్యగ్రహణం కూడా వస్తుందన్నమాట. జనరల్గా ఏంటంటే మనకి అన్ని పంచాంగాల్లో మనకి నోట్ చేస్తుంటారు అన్నమాట. మనకి ఈ ఏరియాలో భారతదేశానికి లేదు కాబట్టి చంద్రగ్రహణ ప్రభావం మనకు ఉండదని చెప్పి. అందువల్ల సపోజు మా నాన్నగారు అమెరికా వెళ్ళిపోయారండి, ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఆయన ప్రభావం నా మీద ఉంటుందనేటటువంటిది ఎంత మేర అవాస్తవమో అట్లాగే గ్రహ రాజులు అన్నమాట. సూర్యుడు, చంద్రుడు ప్రపంచం అందరికీ ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. అందువల్ల ఆ గ్రహణ ప్రభావాలు అనేటటువంటి పట్టినప్పుడు వాటికి మానవుల మీద ఆత్మ, మనస్సు బాగా కాంప్లికేషన్స్ రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. సపోజ్ సూర్యదశ జరుగుతుంది, సూర్యగ్రహణం పట్టింది. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. దశానాథుడైనటువంటి సూర్యుడు గ్రహణ దోష పరిహార్థం సంకల్పం చెప్పుకొని ఆ తీర్థం తీసుకోవాలన్నమాట. అట్లాగే చంద్రదశ రన్ అవుతుంది. మొన్న మార్చి 14 చంద్రగ్రహణం. ఆ చంద్రదశ రన్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ శాంతి చేసుకోవాల్సినటువంటిది ఉంటుంది. అట్లాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, సింహరాశికి అధిపతి సూర్యుడు. ఆ యొక్క 2 లగ్నాలు, 2 రాశుల వాళ్ళు కూడా
ఆ గ్రహణ ప్రభావాలు వాళ్ళ మీద కొద్దిగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి మన ఊర్లో లేదు, లేకపోతే మన దేశంలో లేదు కనుక ఈ చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది అది శుద్ధ తప్పు అనమాట. అందువల్ల ప్రపంచం అంతా ఆ గ్రహణ ప్రభావాలు అనేటటువంటివి ఉంటాయి. కనపడకపోవటం అనేటటువంటిది అవి ఉంటాయి కానీ వాటి ప్రభావాలు ఉంటాయి. ఎక్కువగా ఆ కర్కాటక సింహ లగ్నాలకి ఎక్కువగా ఆ కర్కాటకం సింహం లగ్నం రాశులకి సూర్యగ్రహణ ప్రభావాలు చంద్రగ్రహణ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యదశ చంద్రదశ అనేటటువంటి వాళ్ళకు ఉంటాయి. తల్లిదండ్రులు ఎవరికైతే ఉంటారో అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు వాళ్ళకి ఆ యొక్క గ్రహణ ప్రభావాలు అనేటటువంటిది మాతృకారకుడు ఆ పితృకారకుడు కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. అతి ముఖ్యం ఏంటంటే ఈ రాజగ్రహాలు కాబట్టి రాజులకి రాజ్యాలకి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా ఒక గ్రహణాలు వచ్చినప్పుడు ఏంటంటే యుద్ధాలు జరగటానికి, ఎలక్షన్ జరగటానికి, ప్రకృతి విపరీతానికి, ప్రజల మధ్యన వైషమ్యాలకి అవకాశాలు అనేటటువంటి మనం చూడండి. మనకి మార్చి 14 తారీఖు చంద్రగ్రహణం వచ్చింది. 15 రోజుల తర్వాత అంటే రాహు కేతువుకి సూర్యుడు కానీ చంద్రుడు కానీ 4 డిగ్రీలకు దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహణం అనేటటువంటి జరుగుద్ది పౌర్ణమి అమావాస్య రోజున అనమాట. అందువల్ల ఇప్పుడు ఈ గ్రహణాల వలన ఆల్రెడీ మనకి యుద్ధం అనేటటువంటిది పాలస్తీనా ఇజ్రాయెల్ అనేటటువంటిది మనం ఈ 2 గ్రహణాల మధ్య మనం చూస్తున్నాం అన్నమాట. అట్లాగే ఒక్కోసారి యుద్ధాలు జరగకుండా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని దేశాల్లో అన్నమాట. ఇది ప్రపంచం అంతా ఈ ప్రభావం చూపిస్తుంది కాబట్టి కనుక ఈ గ్రహణాలు 2 రావటం అంటే ఈ ప్రభావం గ్రహణాలు ఎప్పుడు దాకా ఉంటుందంటే ఒక 6 నెలల దాకా గ్రహణ ప్రభావాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. ప్రకృతి విపరీతాలు అంటే భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, కొద్దిగా యుద్ధాలు, ఈ వైషమ్యాలు, ప్రతిబంధకాలు, ఆటంకాలు అనేటటువంటివన్నీ ఉంటాయి. ఇది మేనం అనేటువంటి దానిలో ఉన్నది కాబట్టి ఆ వాటర్ ఏ దేశాల్లో అయితే ఎక్కువగా ఉన్నదో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రభావాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. అది ఇంకోటి ఏంటంటే ఈ షష్టగ్రహాలు అనేటువంటిది మనం అది తాత్కాలికంగా కొంతకాలం ఉండేది. అది ఒక మే జూన్ ఆ ప్రాంతాల్లో కొంతకాలం కల్లా ఎక్కువ గ్రహాలు వెళ్ళిపోతాయి. ఆ రాహు అనేటటువంటిది ఆల్రెడీ సంచరిస్తున్నాడు. ఒక సంవత్సరం పైన ఆల్రెడీ ఆ రాహు అనేటువంటిది ఉన్నాడు కాబట్టి ఆ రాహు ప్రభావం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు శని కూడా కలుస్తున్నాడు. అంటే మరణగ్రహమైనటువంటి ఇక్కడ మరణకారకుడైనటువంటి రాహు, ఆయుష్కారకుడైనటువంటి శని ఇక మిగిలిన గ్రహాలతో కలుస్తున్నందువల్ల కొద్దిగా ఆయుష్, మరణాలు దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో కొన్ని జరగటానికి ఆ మీనరాశిలో ఉన్నందువలన కొద్దిగా ఆ వాటర్ ఏరియాలో జరగటానికి, ఆ నీటి ప్రమాదాలు జరగటానికి ఇట్లా కనుక అగ్నితత్వ గ్రహాలు అంటే కుజుడు లేడు అక్కడ, ఓన్లీ సూర్యుడే ఉన్నాడు. అందువల్ల అన్ని విషయాల్లో కూడా మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మరణాలు ఆయుష్కి ఆ రోగాలకి కూడా లింక్ ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడికైతే శుక్రుడు ఉచ్చబడి ఉన్నాడు. అందువల్ల ఆ బ్యాడ్ అనేటటువంటిది శుక్రుడు ప్రయాణం, శుక్రుడు పక్కకి వెళ్ళిపోయేదాకా, శుభగ్రహాలు పక్కకి వెళ్ళిపోయేదాకా ఆ ప్రభావాలు అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది అన్నమాట. ఆ తర్వాత గురువింట్లో శుక్రుడింట్లో గురువు ఉన్నాడు. గురువు బాగా బలహీనుడే ఉన్నాడు అనమాట. అందువల్ల భారతదేశ గ్రహం, ఐదవ తత్వగ్రహం అయినటువంటి గురువు శత్రుక్షేత్రంలో ఉన్నందువల్ల కొద్దిగా జప హోమాలు కానీ, పూజా విధానాలు కానీ ఆ దైవతత్వంతో ఉండేటటువంటి వాళ్ళు కొద్దిగా బాగా చూసుకుంటూ ఉండాలన్నమాట. కనుక ఈ యొక్క షష్టగ్రహాలు అనేటువంటిది ఓన్లీ 2 డేసే ఉంటుంది. ఆ గ్రహ ప్రభావాలు కూడా కొద్దిగా త్వరలోనే పక్కకి వెళ్ళిపోతాయి. బట్ ఆ గ్రహణాలు కూడా ఈ టైంలో వచ్చినాయి కాబట్టి మనకు ఆ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సపోజ్ ఇప్పుడు మీనరాశి, ఆ మీనరాశిలో శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. ఒకవేళ శని ఉన్నా మార్చి 29 తర్వాత మనకి శని ఉన్నా కూడా అక్కడ కాంబినేషన్ చాలా గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి అసలు భయపడాల్సిన పని లేదు, న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. అందువలన ఒక గ్రహం చేత వేధించడం, ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రంలోకి వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహ ప్రభావాలు అనేది కొద్దిగా జరగవు అనమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మనకి ఆ రాశిలో వస్తుంటుంది ఈ 6 గ్రహాల కలయిక ఈ సుమారుగా ఈ 2 నెలలు. ఆ తర్వాత మేషానికి ఏమన్నా 12వ ఇంట్లో వస్తుంటుంది. నెక్స్ట్ ఈ సింహరాశికి ఏమన్నా 8వ స్థానంలో వస్తూ ఉంటుంది. కన్యారాశికి 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి భార్యాభర్తల అన్యోన్యత, వివాహాలు కొద్దిగా ఆ 6 గ్రహాలు కొద్దిగా వెళ్ళిపోయేదాకా కొద్దిగా ఆపుకోవటం అనేది కొద్దిగా బెటరు. నెక్స్ట్ 1, 4, 7, 8, 12లో పాపగ్రహాలు ఉన్నప్పుడు జ్వలించిన అగ్నిలాగా చెడు జరుగును. 1 అంటే మీనం, ఇక 4 అంటే ధనస్సు, 7 అంటే కన్య, 8 అంటే సింహం, 12 అంటే మేషం. అంటే మేష రాశికి గ్రహాలు అనేది వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
దానికి సంబంధించినటువంటి ఆ యొక్క శాంతి కాండాలన్నిటిని చేసుకుంటూ ఉండేటట్టయితే వాళ్ళకి కూడా ఆ పీరియడ్ రన్ అయ్యేటట్టయితే ఆ ప్రభావాలు అనేటివి ఉంటాయి. అందువల్ల కొద్దిగా ఆ సంకల్పం అనేటటువంటిది ఈ అదే మీనరాశిలో కలిసేటటువంటి పాపగ్రహాల యొక్క కూటమి, శుభగ్రహ కూటమి నాకు సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట. నాకు అంత మంచిగా జరగాలి, అశుభం జరగరాదని చెప్పని అప్పుడు ఆ తీర్థం తీసుకున్నట్టయితే వెళ్ళదు. లేదా కొద్దిగా ఎక్కువ జాతకంలో బ్యాడ్ ఉండేటైతే కొద్దిగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఒక ఏకరుద్రం అట్లా చివరిలో సంకల్పం చెప్పేటట్టయితే మీ గోత్రనామాలతో మీ నక్షత్రంతో అప్పుడు ఆ దోష ప్రభావం అనేటువంటిది మన మీద ఉండదన్నమాట. అది మంగళం మహత్ శుభం భూయాత్.